హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకైతే తెలుగులో యానిమీ చూడాలందా? అయితే ఎక్కడ చూడాలో ఎలా చూడాలో తెలీదా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియోలో అయితే మనం తెలుగులో యానిమీ ఎక్కడైతే చూడొచ్చో ఆ వెబ్సైట్లు అయితే మీకు చెప్తా. వాటిలో నుంచి మీరైతే తెలుగులో యానిమీ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో తెలుగులో యానిమీకి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే నేనైతే మీకు చెప్తా. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఆ వీడియో చూసి ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ యానిమీ ఇష్టమో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే తెలుగులో యానిమీ చూడడానికి రెండు రకాలుగా మనమైతే తెలుగులో యానిమీ చూడొచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్, అలాగే టీవీ ఛానల్స్. అంటే మనకి ఇప్పుడు టీవీలో వచ్చే కొన్ని ఛానల్స్లో అయితే యానిమీ అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా చూసుకుంటే కార్టూన్ నెట్వర్క్, ఇంకా సోనీలో అయితే టెలికాస్ట్ చేస్తారు. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్, అలాగే డిస్నీ ప్లస్, హాట్స్టార్ లాంటి యాప్స్లోనైతే మనం తెలుగులో యానిమీ చూసుకోవచ్చు. ఇక మనం మొబైల్లో యానిమీ ఎలా చూడాలో తెలుసుకుందాం. దీంట్లోనైతే కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తా. సో ముందుగా చూసుకున్నట్టయితే యానిమీ వాడ్ తెలుగు అయితే ఉంది. ఈ వెబ్సైట్లో మనమైతే నరుటో, సోలో లెవెలింగ్, జుజుత్సు కైసెన్, అలాగే వన్ పీస్ లాంటి ఫేమస్ అయిన యానిమీస్ అయితే తెలుగులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే అన్ని యానిమీస్ ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే టోన్ స్ట్రీమ్ వెబ్సైట్. దీంట్లో కూడా మనకు ఎంతగానో నచ్చిన ఫేమస్ అయిన యానిమీస్ అయితే తెలుగులో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నరుటో, డ్రాగన్ బాల్, సోలో లెవెలింగ్, అలాగే వన్ పీస్ లాంటి యానిమీస్ అయితే తెలుగులో ఉన్నాయి. మీరైతే వీటిని అన్నిటినీ ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. అలాగే ఈ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే మనకైతే ఫేమస్ అయిన యానిమీస్, కార్టూన్స్, అలాగే మూవీస్ లాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే యానిమీ చూడడానికి ఈ వెబ్సైట్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ కూడా మనకు ఫ్రీ అన్నమాట. మీరందరూ దీంట్లో కూడా తెలుగులో యానిమీ అయితే చూసుకోవచ్చు. ఫ్రీ అని చెప్పి మీ ఫోన్లో నెట్ లేకుండా వస్తుందని అయితే అనుకోకండి. నేను చెప్పింది దీంట్లో అయితే మనం మనీ పెట్టాల్సిన అవసరం లేదని. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే 9 యానిమీ అనమాట. సో దీంట్లో కూడా చూసుకున్నట్టయితే ఫేమస్ అయిన యానిమీస్ తెలుగులో అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే నరుటో, డ్రాగన్ బాల్, సోలో లెవెలింగ్ లాంటి యానిమీస్ అయితే దీంట్లో కూడా తెలుగులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనకు ఫ్రీగానైతే చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే యానిమీ సాల్ట్ అని అయితే ఉంది. దీంట్లో కూడా యానిమీస్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా మనమైతే యానిమీస్ అయితే చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కూడా మనకైతే ఫ్రీగా అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో కూడా మనమైతే యానిమీ ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ యానిమీ వెబ్సైట్ చూసుకున్నట్టయితే యానిమీ ప్లానెట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్లో కూడా యానిమీస్ అయితే ఫ్రీగానైతే చూసుకోవచ్చు. నేను ఈ వెబ్సైట్లో అన్నిట్లో చూసినా కానీ నరుటో షిప్పుడెన్ అయితే తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. చాలా ట్రై చేసినా కానీ నరుటో షిప్పుడెన్ అయితే తెలుగులో అయితే అవైలబుల్గా దొరకడం లేదు. కానీ మీరైతే సోనీలో అయితే రోజు టెలికాస్ట్ అవుతుంది, దాంట్లోనైతే చూసుకోవచ్చు. ఇక ఈ యానిమీ ప్లానెట్లో అయితే మనం తెలుగులో కూడా యానిమీస్ అయితే చూసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ కూడా మనకైతే ఫ్రీగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే యానిమీ పాహే, అలాగే యానిమీ కైజోకు అనేది ఉంది. ఈ రెండు వెబ్సైట్లలో కూడా మనకైతే తెలుగు యానిమీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ముందుగా చెప్పినట్టే ఈ రెండిట్లో కూడా నరుటో షిప్పుడెన్ అయితే తెలుగులో అవైలబుల్గా లేదు. కానీ ఇందులో అయితే సోలో లెవెలింగ్, జుజుత్సు కైసెన్, నరుటో, డ్రాగన్ బాల్ లాంటి యానిమీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరైతే ఈ యానిమీస్ అయితే ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా ఎవరైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలాగ వచ్చిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ ఇంకో రోజు కొత్త వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై గైస్.